ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్. వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. దొరికింది, మళ్ళీ దొరికిందిరా. అప్పా జుట్టులో ఆగుతుంది. అవునా చిట్టిని కన్నం పెట్టిందిగా మమ్మీ. తినకుండా ఏం చేస్తున్నావు బాగా? ఇంకా పెట్టు, ఇంకా ఇంకా అబ్బో చిన్న కుక్క పిల్ల. చిన్న లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బో సబ్స్క్రైబ్ చేసుకోండి, చెయ్యండి కాదు చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే మా సోన్ గడ్ అయితే యూనిఫామ్ అయితే ఇప్పలేదు. ఇప్పుడు సోన్ గడ్ని అయితే ట్యూషన్లో డ్రాప్ చేసి వచ్చాను. తనని 4:30 లోపు పంపించమని ట్యూషన్ టీచర్ కాల్ చేసింది. ఇంకా నేను వెళ్ళి ట్యూషన్లో డ్రాప్ చేసి అయితే వచ్చాను. 7 లోపు అయితే తీసుకొని రావాలి. ఇంక ఇప్పుడైతే ఇదిగోండి అంట్లు అయితే ఉన్నాయి. సో ఇంకా ఈవినింగ్ పని అయితే చేసేసుకోవాలి. నేను మార్నింగ్ అయితే ఫ్రెష్ అవ్వకుండా అలానే పడుకుని పోయినా, ఎందుకంటే మెడిసిన్స్ వేసుకునేసరికి ఫుల్ మత్తు వచ్చేసింది. అసలు చాలా నీరసంగా అనిపించేసి ఇంకా మెడిసిన్స్ 3 టాబ్లెట్స్ వేసుకున్నాను. బాగా మత్తు అనిపించేసి 1:30 దాకా లేగలేదు తెలుసా. మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ పడుకున్నా పిల్లలకి తినిపించేసి. సో ఇంకా అందుకే మొహం అంతా ఉబ్బిపోయినట్టు ఎలానో ఉంది. కానీ నిజానికన్నా ఈ కెమెరాలో కనిపించే దాంట్లో దారుణంగా ఉంది. నిజంగా బాగానే ఉంటుంది ఫేస్. సో మా చిట్టిగాడు చూడండి, వాళ్ళ నాన్నమ్మ చీరతో ఆడుకుంటుంది కదా. సో ఫ్రెండ్స్ ఇంకా వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. ఇప్పుడైతే గిన్నెలు తోమేసిన తర్వాత మీకు ఏం చేశాను, పొటాటో చిప్స్ చేయనా. పొటాటో బటన్స్ చూడండి ఎలా పెట్టుకుందో. ఇప్పుడు వీళ్ళని అయితే నేను ఫ్రెష్ చెయ్యాలి. సో మూనగానే చేసే పంపించాను. ఏమని చెయ్యాలి ఫస్ట్, ఏమని చేసి ఏం అవతారం మార్పియాలి, నేను మారాలి ఫస్ట్. నేను గిన్నెలు నువ్వు గిన్నెలు తోమితే నేను అంట్లు కడగాల. సరే సరే ఓకే ఓకే ఫైన్. రబ్బరా ఎక్కడ? అబ్బా ఉన్నవే 4 ఎంటికలే పీక్కే తల్లి. స్క్రబ్బర్, ఐరన్ స్క్రబ్బర్. ఫ్రెండ్స్ ఇప్పుడే అంట్లయితే తోమేసి లోపలికి అయితే వచ్చాను. ఉతికిన బట్టలు తీసుకొని చూడండి ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు ఇవన్నీ మడతలు వేయాలి. ఫస్ట్ ఇవి మడతలు వేయడానికంటే ముందు బయట అయితే వాకిలి అయితే ఊడ్చేసి రావాలి, ఎందుకంటే కొంచెం గలీజ్గా ఉంది. సో ఈవినింగ్ లోపు అంటే పొద్దుపోయేదాకా ఉంచకూడదు అంటారు కదా. సో అందుకోసం అనేసి ఊడ్చేసిన తర్వాత ఇల్లు అయితే నీట్గా క్లీన్ చేసేయాలి. ఫ్రెండ్స్ మన చెట్టుకి అయితే టేబుల్ లైన్కి నిమ్మకాయలు అయితే కాసాయి. చూడండి చూపిస్తా, ఇది ఒక్కటి తెంచా ఎలా ఉంటుంది అనేసి. అబ్బా 100 నిమ్మకాయల పులుపు ఈ ఒక్క చిన్న నిమ్మకాయలోనే ఉంది. ఇంకా ఇది నిమ్మకాయ అవ్వలేదు, చిన్న పిందె. అబ్బో సూపర్ ఉంది. మనకి పులిహోరలో కానీ బాగుంటుందంట. చూడండి కొన్ని మాత్రమే అయ్యాయి. అసలు చెట్టు నిండా పూత వచ్చింది కదా. చెట్టు నిండా పూత వచ్చితే పిందెలు నిలవలేదు, రాలిపోయినా. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి. అక్కడ ఒక 3, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక 2, మొత్తానికి ఒక 10 కాయలు ఉంటాయేమో. మళ్ళీ వస్తుంది పూత. ఆపిల్ బీర్ అయితే చచ్చిపోయింది ఫ్రెండ్స్. ఇది ఎందుకు చచ్చిపోయిందో అర్థం కావట్లా. నీళ్ళు మంచిగా పోస్తే ఉన్నాం చూడండి. అన్ని మొక్కలు మంచిగా, స్టార్ ఫ్రూట్ కూడా మంచిగా పెరిగింది. లేకుంటే పైనాపిల్ కూడా మంచిగా పెరుగుతుంది. ఇటు వచ్చేసి అది నేను పెట్టిన అదేంటి మనీ ప్లాంట్, ఇది మా అత్తయ్య పెట్టింది చిన్నదా. సో నా మనీ ప్లాంట్ చూడండి ఎలా పెరిగిందో, అదే పెరిగిందో. ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే మా మోనని కూడా ట్యూషన్లో నుంచి తీసుకొని వచ్చి మోనని అయితే ట్యూషన్లో నుంచి తీసుకొని వచ్చాను. ఫుల్ గాలి మొత్తుంది. సో మాకైతే ఫుల్ భయం వేస్తుంది, ఎందుకంటే మెరుపులు గాలి దుమ్ము, కరెంటు పోయింది ఈ భయంతో. సో
ఇప్పుడైతే నేను ఏం చేస్తాననేది వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకో దాన్ని అయితే సెట్ చేసేసాను. రోజు ఈ టైంకి గాలిదుమ్ అయితే బాగా పిలిస్తే వస్తారు చూసారా, అలా వస్తుంది. ఇంకా ఇంట్లో ఎవరు లేని టైంలో వస్తే ఇంకా అసలుకే మనం ఇంట్లో ఎవరైనా ఉన్నా కూడా భయపడిపోతూ ఉంటాం. అదే ఎవరు లేని టైం వస్తే చచ్చిపోతాను నేనైతే భయానికి. ఇంకోండి నాకు తోడు ఈ పిల్లకాయలు, వీళ్ళకి తోడు అనుకోండి ఆ కంత్రికి ఒక పిల్ల ఒకటి మా చిట్టుగాడు. మనం మంచిగా పడుకో ఇట్లా అనమాట. ఉడకపోతే కరెంట్ లేదు ఏంటో ఏమో ఫ్రెండ్స్. ఛార్జింగ్ లేదు, 18% ఉంది. ఐఫోన్కి ఉత్తినే పోతుంది ఛార్జింగ్. ఇవి లాగలంటున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లే. ఇప్పుడైతే వంట చేసి పెట్టాలి వీళ్ళకి, ఏదో ఒకటి తొందరగా అయిపోయింది. చపాతీలు ఉన్నాయి, వాటిని వేడి చేసి పెట్టడమే. ఓకేనా, చపాతీలు తింటారుగా. సరే, ఇప్పుడు లేకపోతే ఒక దరువు పడ్డాయి మా సోనికి, లేకపోతే అస్సలు మాటినట్లేదు. ఆ కుక్క పిల్లతో ఎగురులు పడుతుంది. ఆ కుక్క పిల్లతో భయం వేస్తుంది, ఎందుకంటే అది ఎక్కడ గోరికిద్దేమో పిల్లల్ని అనేసి. దాన్ని వీలైనంత మట్టికి కొంచెం అవాయిడ్ చేస్తేనే బాగుంటుందేమోనని. ఎందుకంటే నేను 2 times కుక్కతో కరిపించుకున్నా. మా అమ్మ అయితే ఫోన్ చేసి పిచ్చి తిడుతుంది, ఎందుకు నీకు కుక్కను పెంచుకుంటున్నావు, మళ్ళీ ఇంకో ముచ్చటగా 3సారి కరిపించుకుందాం అని అనేసి. నువ్వు కరిపించుకున్నావు కానీ పిల్లలకి ఏదన్నా అయిందనుకో పీక మీద కాలిసి తొక్కుతా ఉంది. ఇంకేం చేస్తా చెప్పండి. దాన్ని మంచిగా చూద్దాం అనుకుంటే చికా చేస్తుంది. నిన్నటి నుంచి వచ్చి అట్ట పడుతుంది కాలని. చిన్న కూపన్ రావట్లేదా ఫ్రెండ్స్? ఇంకేంటి సంగతులు? వాటర్ అవుతుంది. ఈ పిల్లల్ని దిగితే ఈ పిల్లల్ని అయితే ఎంత చికా చేస్తుందంటే చూడండి, ఇంతసేపు ఈ కట్టన్ని చికా చేసింది. కట్టన్ని లాగి పడేసింది. ఏ చిట్టిట్రా ఇట్రా, చిట్టిట్రా ఇట్రా దా. చూడండి, సాంప్రదాయని శుద్ధ పోసిని. మీరు కనుక కుక్కతో ఏంటిది ఇది, నువ్వే ఇది, ఇక్కడ ఎవరు లేరు. ఎవరది? హాయ్ చెప్పు వాళ్ళకి. హాయ్ ఫ్రెండ్స్, నేను చిట్టిని ఫ్రెండ్స్. షేకండి చిట్టి, షేకండి. ఇది మాత్రం బాగా ఇస్తాం. షేకండి. అమ్మో, షేకండి. ఇంకో డబ్బాలు పడతాయి. వీడిని చూస్తేనేమో పాపం చాలా అనిపించింది, ముద్ద వస్తుంది. చేసే పనులకేమో కోపం అవుతుంది. పెట్టి వస్తుందా. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. గ్రామసింహం, గ్రామసింహం. కాకపోతే నా జుట్టు మీద కళ్ళు నేను. గ్రామసింహం రెడీ టు వార్. ఓకే, ఎట్ట తిప్పుతుంది. గ్రామసింహం, గ్రామసింహం. అమ్మో, ఇది ఎవరా అని చూస్తుంది ఫోన్లో. ఎవరిది మో. ఆగు చేస్తున్నాడు. గ్రామసింహం హాయ్ చెప్పు. గొరిగితే నచ్చిందానివే, ఇంకా ఏలాడిది ఇత్త గుమ్మానికి. దాని కోపం వచ్చింది అనుకో, నాగుతుంది కూడా, తింటది కూడా. చాలా